ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఫిర్యాదులతో ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. మియాపూర్లో మోహన్ నాయక్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. భారీగా కోట్లలో ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు రావడంతో ఏసీబీ ఈ రైడ్ చేసింది. ఉదయం నుంచి అధికారులు ఆరా తీస్తున్నారు. ఈఎన్సీ హోదాలో వందల కోట్ల రూపాయలు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏకకాలంలో 11 చోట్ల సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఫిర్యాదులతో ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. మియాపూర్లో మోహన్ నాయక్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. భారీగా కోట్లలో ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు రావడంతో ఏసీబీ ఈ రైడ్ చేసింది. ఉదయం నుంచి అధికారులు ఆరా తీస్తున్నారు. ఈఎన్సీ హోదాలో వందల కోట్లు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏకకాలంలో 11 చోట్ల సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఫిర్యాదులతో ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. మియాపూర్లో మోహన్ నాయక్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. భారీగా కోట్లలో ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు రావడంతో ఏసీబీ ఈ రైడ్ చేసింది. ఉదయం నుంచి అధికారులు ఆరా తీస్తున్నారు. ఈఎన్సీ హోదాలో వందల కోట్లు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏకకాలంలో 11 చోట్ల సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదులతో ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్రస్తుతం మనం చూడొచ్చు ఏసీబీకి సంబంధించిన రైడ్స్ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇది గేటెడ్ విల్లాకి సంబంధించింది. లోపలికి మాత్రం అనుమతించట్లేదు, కానీ బయట మనం చూస్తున్నాం. వాళ్ళంతా కూడా మోహన్ నాయక్కి సంబంధించిన వాళ్ళు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం వాళ్ళతో మాట్లాడదాం. మీరంతా మీ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళ వీళ్ళంతా ఎవరండి? మోహన్ నాయక్ సంబంధించిన వాళ్ళ? నా సెక్యూరిటీ నుంచి సంబంధించి మీరు ఒక్కరే ఐడి కార్డు వేసుకున్నారు, మిగతా వాళ్ళంతా ఇక్కడ ఆపుతున్నారు ఏంటి? వాళ్ళు వేరే వేరే సంబంధించిన ఏం ప్లేస్ అండి. మా షాపే అంతా మోహన్ నాయక్ సార్ సంబంధించి ఇక్కడ ఏం లేదు. మా వాళ్ళు ఇది కమ్యూనిటీలో 200 మంది ఉన్నారు. ఒకరికి సంబంధం ఏమి ఉండదు, అందరి కోసం ఉంటాం మేము. వీళ్ళకి ఐడి కార్డులు మీరు ఒక్కరే ఐడి కార్డు వేసుకొని నిలబడ్డారు మరి? వాళ్ళకు వీక్లీ వీక్లీ ఆఫ్ ఉంటుంది. అట్లా వాళ్ళకు సివిల్ డ్రెస్ లో ఉంటారు. వాళ్ళు ఐడి కార్డు అయితే ఉంటుంది కానీ ఇప్పుడు షో చేసుకోలేదు వాళ్ళు. ఇవాళ నేను చేస్తున్నాను, వాళ్ళు చేయాలని రూల్ లేదు కదా మాకు. అట్లా పెట్టి ఇన్స్ట్రక్షన్ గేట్ కార్డు ఖచ్చితంగా చేయాలి. మీరు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? మోహన్ నాయక్ అనుచరులకు నేను ఇప్పుడు అనుచరులను ఎట్లా కన్ఫర్మ్ చేసిరు? మీరు ఎట్లా కన్ఫర్మ్ చేసిరు? అంటే ఇప్పుడు ఆయనకు ఐడి కార్డు లేదు, ఆయనకు ఐడి కార్డు లేదు, ఆయనకు ఐడి. అందరికీ యూనిఫామ్ ఉన్న వాళ్ళే ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా చేసుకుంటారు. వేరే స్టాఫ్ ఎందుకు వేసుకుంటారు? సెక్యూరిటీ నేను సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కాబట్టి నేను వేసుకున్నాను. వాళ్ళు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కాదు, వాళ్ళు ఎందుకు వేసుకుంటారు? అంటే సొసైటీలో స్టాఫ్ ఉండరా? స్టాఫ్ కూడా ఐడి కార్డు. ఇది ప్రస్తుతం ఈ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళని మనం చూడొచ్చు కూడా. వీళ్ళంతా కూడా బయట నిలబడ్డ వాళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, కానీ లోపలికి మాత్రం అనుమతించని పరిస్థితి. ప్రస్తుతం అయితే లోపల ఏసీబీ డిఎస్పీకి సంబంధించిన టీం లోపల సెర్చెస్ అయితే చేస్తుంది. విల్లా నెంబర్ 98లో డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు భారీగా కోట్ల రూపాయల డబ్బులను అయితే కూడబెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. విల్లాలు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, కొంత నగదు, బంగారు ఆభరణాలను అయితే ఇప్పటివరకు అయితే గుర్తించడం జరిగింది. ప్రధానంగా మోహన్ నాయక్ పైన ఆరోపణలో ఆర్ఎండ్బికి సంబంధించిన దాంట్లో ఏవైతే రోడ్డు నిర్మాణాలు చేపడతారో దానికి సంబంధించి ఇంజనీరింగ్ చీఫ్ గా ఉన్నారు. అతను ఈ రోడ్డుకు నిర్మాణాలకు సంబంధించిన దాంట్లో టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ టెండర్లు ఏవైతే దాఖలు చేస్తారో ఆ దాఖలు చేసే సందర్భంలో కొంత నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను ఇచ్చినట్లు కూడా గతంలోనే పలు అభియోగాలు రావడం జరిగింది. ఈ అభియోగాల నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ కేసు నమోదు చేసి ఇవాళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అతని ఇంటితో పాటు మరొక 11 ప్రాంతాల్లో ఈ సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు.